హాయ్, వెల్కమ్ టు Be బి ఎ ఉమెన్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ విచ్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ మన బి ఎ ఉమెన్ కమ్యూనిటీ is symptoms of perimenopause state. Because మీరు ఆల్రెడీ గో త్రూ అవుతున్నారు పెరిమెనోపాజల్ ఫేజ్, మీరే బెస్ట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయని చెప్పగలుగుతారు. సో వై డోంట్ యూ మెన్షన్? మెడికల్ టర్మ్స్ అండ్ అది మనం ఇవ్వట్లేదు. సొల్యూషన్స్ right. ఏది మెడికల్లీ వీఆర్ నాట్ గివింగ్ ఎనీథింగ్. Okay. పెరిమెనోపాజల్ సిమ్టమ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే ఇట్ యూజువలీ స్టార్ట్స్ మీరు 34 ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. పెరిమెనోపాజల్ సిమ్టమ్స్ ఇట్ విల్ స్టార్ట్. అంటే చిన్న చిన్న సిమ్టమ్స్ మనం నోటీస్ చేయము. అవి మనకి అసలు అవి అరే నార్మల్ గానే ఇది అయిపోతుంది కదా అన్నట్లు అంత దాని వైపు మనం నోటీస్ ఇవ్వం. లైక్ విల్ హ్యావ్ మనకి జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి, నీ పెయిన్స్ ఉంటుంది, సివియర్ లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది, దాంతో పాటు రింగింగ్ ఇన్ ద ఇయర్స్. దట్ ఈస్ రింగింగ్ అంటే అర్థం కాదు చాలా మందికి, ఎలాగంటే సౌండ్ అని యాజ్ ఎ రేడియో ట్యూన్ అన్నట్లు ఇది దట్ ఈస్ కాల్డ్ అస్, అది రింగింగ్ అని అంటారు. కానీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చెయ్యరు, ఎందుకంటే నేను సిమ్టమ్స్ నా 43 to 44 నుంచి నాకు అర్థమైంది కి ఐఎమ్ గోయింగ్ త్రూ పెరిమెనోపాజల్ సిమ్టమ్స్. సో ద మెయిన్ థింగ్ ఇస్ మనకి ఇన్స్టాగ్రామ్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఇంటర్నెట్ బేసిక్లీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వేర్ మీకు సిమ్టమ్స్ ఇస్తారు, ఎలాగ దానికి మీరు సాల్వ్ చేయాలో ఎవరిద్దరు, సొల్యూషన్స్ ఎక్కడా దొరకవు. మోస్ట్ సొల్యూషన్స్ ఆర్ అవైలబుల్, మనకి ఇంట్లోనే అవైలబుల్. మీరు హెర్బల్ టీ కానీ, హాట్ వాటర్, ఎక్సర్సైజెస్, సింపుల్ ఎక్సర్సైజెస్ చేయాలి. అవి యోగా, బ్రీదింగ్, మెడిటేషన్, ఇవన్నీ చాలా హెల్ప్ చేస్తాయండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న మేము షూట్ చేయాలి అని అనుకున్నాము. షూట్ చేసే ముందు హోల్ డే ఐ వాజ్ ఫీలింగ్ అన్ఈజీ, అంటే వామిటింగ్ వచ్చినప్పుడు, హెడ్ ఏక్, నిద్ర సరిగ్గా లేదు. అండ్ ఐ వాంటెడ్ టు క్లీన్ సర్టన్ ప్లేస్, ఒక రూమ్ క్లీన్ చేద్దాము అని అన్ని సామాన్లు తీసేసి ఐ వాంటెడ్ టు క్లీన్. డ్యూరింగ్ అంటే క్లీనింగ్ ప్రాసెస్ లో ఒకలాంటి భయం అంటే హార్ట్ బీట్ ఫుల్ దడదడ ఇంకా కొట్టుకుంటూనే ఉంటుంది. నెగటివ్ థాట్స్, ఎందుకు చేస్తున్నాం, అవసరమా, అంటే క్లీనింగ్ ఎందుకు చేస్తున్నాం, అంటే నెగటివ్ థాట్స్ ఎలాగొస్తాయంటే ఇంకా అది నాకు నా సిస్టమ్ షట్ డౌన్ చేసేసి ఐ వాజ్ లిటరలీ ఇంకా ఏడిపే తక్కువ. ఆ సిచ్యువేషన్ వరకు వెళ్ళి ఐ వాజ్ లైక్ నో, దిస్ ఇస్ ద సిమ్టమ్, ఇది ఒక సిమ్టమ్ నాకు, ఐ హ్యావ్ టు పాజిటివ్లీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. నేను కామెడీ వీడియోస్ ఎక్కువ చూస్తాను, పాటలు వింటాను, అండ్ ఐ లిసన్ టు బైబిల్ వర్సెస్ లైక్ తెలుగులో పెట్టుకొని, బికాస్ నేను చాలా కనెక్ట్ అవుతాను తెలుగు వర్డ్స్ తోటి, ఆల్దో మై తెలుగు ఇస్ వెరీ బ్యాడ్. ఐ లిసన్ టు దోస్ వర్డ్స్. సో నాకు నడుస్తూనే ఉండాలి. ఇఫ్ ఐఎమ్ నాకు ఇలాగ సైలెంట్ గా ఉంటే మళ్ళీ స్ట్రెస్ వచ్చేస్తూ ఉంటుంది. సో నేను పని చేస్తున్నా, కుకింగ్ చేస్తున్నా, కానీ నాకు కామెడీ వీడియోస్ నడుస్తూనే ఉంటాయి. సో ఎవ్రీడే మా డాడీకి ఒకటి ఉంటుంది, వీళ్ళు చాలా సీరియల్, వీళ్ళు ఇంకా ఈ సీరియల్ ఎండ్ ఉంటుందా, ఎన్నిసార్లు అదే చూడాలి అని నాన్నకు రోజు ఉంటుంది అది. కానీ నా బ్రెయిన్ కి ఐ నో అది ఓవర్ స్టిమ్యులేట్ చేస్తున్నాను నేను, బట్ అదొకటి కోపింగ్ మెకానిజం నాకు. దట్ ఐ హ్యావ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ సౌండ్ ఆర్ సంథింగ్ బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒకటి ఉండాలి. ఈవెన్ మా మదర్ కి కూడా సేమ్ ఉంది. వైల్ షీ స్లీపింగ్, పడుకున్నప్పుడు టీవీ ఆన్ లోనే ఉండాలి. మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇట్స్ లైక్ దట్, నాకు ఇదే వర్క్ అవుతుంది, ఐ విల్ డూ దట్. అది ఎందుకంటే వాళ్ళు
they were from what 50s 60s, Right. right? వాళ్ళకి అసలు ఆ థాట్ ప్రాసెసే లేదు దట్ దే గోయింగ్ త్రూ పెరిమెనోపాజల్ ఆర్ మెనోపాజల్ సిమ్టమ్స్. వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి ఓన్లీ ఏంటి తెలుసు అని అంటే మెనోపాజ్ అవుతుంది, దట్ ఈస్ ఆఫ్టర్ 50, 55 వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు. దానికన్నా ముందు ఎన్ని సిమ్టమ్స్ ఉంటాయో. దట్ నెగ్లెక్ట్. No, it is not neglect. You don't know anything to call it a neglect, kada. How can you call it a neglect? ఓకే, Because what happens is, సో ఇట్ ఈస్ పార్ట్, ఇది ఒక ఇవన్నీ సిమ్టమ్స్ ఒక పార్ట్ ఆఫ్ పెరిమెనోపాజల్ అనేది ఒకటి ఉందని, అందులో సిమ్టమ్స్ ఉంటాయని, దట్ దే ఆర్ గోయింగ్ త్రూ అని వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏంటంటే అందరు నువ్వు ఒకదానివే ఉన్నావా, 100 మందికి అలానే జరుగుతుంది, పద 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 అని వాళ్ళ పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు. బికాజ్ వాళ్ళకి ఏం తెలియదు. ప్రాబబ్లీ వాళ్ళు మేబీ వాళ్ళకన్నా ఇంకా పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఆయుర్వేదం, ఎక్సర్సైజ్, అందుకే కదా మన ఇండియన్ ట్రెడిషన్ లో ప్రతి ఇంట్లో ఒక బావి ఉంటుంది. ఎందుకు? ఆ ఎక్సర్సైజ్, యువర్ ఆర్మ్స్, యువర్ లిఫ్టింగ్ థింగ్స్, ఫిజికల్ స్ట్రెంగ్త్, యాక్టివిటీ. అండ్ ఇల్లు కింద కూర్చొని ఊడ్చి తూడ్చేవాళ్ళు. ఎందుకు? దాట్ పొజిషన్ హెల్ప్స్ అ లాట్ బికాస్ యువర్ హిప్స్, ఏజ్ వాళ్ళకి నో బ్లోటింగ్, no gas problems. My amamma never had fever, never had cough. She lived more than 80 years. అంటే తను ఏ రోజు ఫీవర్ వచ్చింది, కాఫ్ వచ్చింది, నాకు సీజనల్ ఫీవర్స్ ఏది చెప్పేది కాదు. తను ఏం చేసేవారంటే ఎవ్రీ డే చపాతీ పైన బటర్ అండ్ గార్లిక్ కి బాగా దంచి కారం ఉప్పు వేసి షీ యూస్ టు మేక్, తను గార్లిక్ చట్నీ చేసేవారు. ఆ చట్నీ పెట్టుకొని షీ యూస్ టు ఈట్. సో షీ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ హర్ లైఫ్. సో అప్పుడు ది ఫుడ్ ఆ టైంది ఫుడ్ క్వాలిటీ కూడా, దేర్ వాజ్ నో అడల్టరేషన్ దెన్. ప్యూర్ ఘీ, ప్యూర్ మిల్క్, ప్యూర్ ఎవ్రీథింగ్. సో నో కల్తీ. వాళ్ళ ఫుడ్ ఉండేది, వాళ్ళది ఈటింగ్ హ్యాబిట్స్, కింద కూర్చొని తినేవాళ్ళు. మనలాగా టీవీల ముందు ఫోన్లు చూసుకుంటూ చైర్స్ పైన కూర్చొని కాదు. వాళ్ళు కింద మా అమ్మమ్మ చెప్పేవారు, నేల పైన కూర్చొని తింటే నీకు ఎంత హెల్త్ బెనిఫిట్స్ అవుతాయో మీకు అర్థం కాదు. మళ్ళీ చేయిలా పెట్టొద్దు అని అనేది మా అమ్మ. నీ తినేదంతా కింద నేలలో వెళ్ళి అలా కూర్చోకు అని చెప్పేది. సో ఆ గ్రౌండ్ కి కనెక్ట్ లేదు మనకి, కరెక్ట్. ఎర్త్ కి కనెక్ట్ లేదు. ఎర్త్ నుంచి ఈవెన్ దాట్ ఈస్ అది కూడా ఒక సొల్యూషన్. దాట్ ఈస్ చెప్పులు లేకుండా మట్టిలో నడవాలి. గ్రౌండింగ్, that will give you iron, that will give you natural, నీకు మినరల్స్ వస్తాయి ఎర్త్ నుంచి. సో ఎన్ని ఛాన్సెస్ దొరికినా ప్లీజ్ మేక్ ష్యూర్ మీరు చెప్పులు లేకుండా యూ షుడ్ వాక్ ఆన్ గ్రౌండ్, దట్ ఈస్ ఎర్త్, నేల. అందుకే బీచ్ లో నడిచే వాళ్ళకి కూడా చాలా వరకు దే ఫీల్ సుకూన్. ఎందుకు? నీకు అక్కడ వాటర్ ఉంది, సీ వాటర్ ఉంది, సాల్ట్ వాటర్, శాండ్ అండ్ శాండ్. సో దట్ ఈస్ అనదర్ హీలింగ్. ఎంత హీలింగ్ అవుతుందంటే అక్కడ నీకు సన్లైట్ వస్తుంది డైరెక్ట్, ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఆక్సిజన్ అక్కడ. సో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ థెరపీ చాలా మందికి. బట్ సిన్స్ హైదరాబాద్ డజంట్ హ్యావ్ దాట్. సో మీకు ఏ ఛాన్స్ దొరికినా మీరు ట్రై చేయండి. ఆల్దో మనకు హైదరాబాద్ లో ఎక్కడ ఇప్పుడు ప్లేస్ లేదు, ఎక్కడ వెళ్ళినా కాంక్రీట్ రోడ్స్, ఎక్కడ మీకు మట్టి అనే ప్లేస్ లేదు. మీకు ఛాన్స్ దొరికితే గార్డెన్ లో ఉన్న పార్క్స్, ఇప్పుడైతే జేఎన్ఎంసీ పార్క్స్ చాలా వచ్చాయి మనకి థ్యాంక్ఫుల్లీ. అక్కడ వెళ్ళిపోయి ఒక 5-10 minutes మీ చెప్పులు తీసి జస్ట్ వాక్ ఆన్ శాండ్, ఆన్ ఎర్త్, ఇట్ హీల్స్. సో గడ్డిలో నడవడం కానీ, గడ్డిలో నడవడం ఇంకొక థెరపీ చాలా. అది అగైన్ గ్రీనరీ. సో అదొకటి వేరే థెరపీ. అది చాలా అంటే వెట్ గ్రాస్ లో నడిస్తే ఇట్ రెడ్యూసెస్ యాంగ్జైటీ. సో పెరిమెనోపాజల్ సిమ్టమ్స్ అగైన్
నిద్ర రాదు. షార్ప్ 3 o'clock కి లెగ్స్ కూర్చుంటారు. 3 AM నిద్ర తొందరగా పట్టదు. నిద్ర పట్టాలంటే ఇంకా 1 గంట 2 hours అండ్ కంటిన్యూస్ నిద్ర ఉండదు. కొంచెం సౌండ్ వచ్చినా ఠక్ యుల్ వేకప్. సో అది దట్ ఈస్ వన్ సిమ్టమ్. బ్లోటింగ్ అయితే మరీ ఘోరంగా, యుల్ హ్యావ్ అ స్టమక్ ఫుల్ ఆఫ్ గ్యాస్ అండ్ ఫింగర్స్ లో టింగ్లింగ్ ఉంటుంది. ఇది అందరికీ ఉండే సిమ్టమ్స్, కామన్ సిమ్టమ్స్ ఇవి. ఎలాగంటే నాకు ఎలాగ అవుతుందంటే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లెగంగానే నా చేతులు విల్ బి స్టిఫ్నెస్ ఉంటుంది. ఐ కాంట్ బెండ్ మై ఫింగర్. సో దట్ ఈస్ వన్ బిగ్. కోల్డ్ అయినా సమ్మర్ అయినా డజంట్ మ్యాటర్. నువ్వు ఏ సీజన్ తీసుకో, ఎప్పుడు తీసుకో, ఆ సిమ్టమ్ దట్ ఈస్ సో స్ట్రాంగ్ కి నీకు ఇలా ఫింగర్స్, నాకు చాలా సివియర్ గా ఉంటుంది అది. ఇంకా ఎల్బోస్ లో పెయిన్, మై ఎల్బోస్ లో పెయిన్ నాకు స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ 30 when I crossed by 36-37. నాకు ప్యాకెట్స్ ఎత్తేదాన్ని కాదు. నార్మల్ కిరాణా షాప్ కి వెళ్ళి ఏది తెచ్చినా నేను ఐ కుడెంట్ లిఫ్ట్ ద ప్యాకెట్. దిస్ థింగ్ యూస్ టు పెయిన్ ఫర్ మీ. ఇట్ స్టిల్ పెయిన్స్ బై టచ్. అదొకటి. స్కిన్ సెన్సిటివిటీ పెద్ద సిమ్టమ్. దట్ ఈస్ యు బ్రూజింగ్ అంటే అర్థం కాదు ఎలాగా. ఇప్పుడు నేను నీకు ఇలా పట్టుకున్నాను అనుకో, పించ్, ఐఎమ్ డూయింగ్ ఇట్ వెరీ స్లోలీ. నాకు ఇలా పట్టుకుంటే బ్రూజ్ అయిపోతుంది. ఇంతే ప్రెషర్. నేను సో వాట్ హ్యాపెన్స్ ఫర్ మీ, గడ్డలాగా ఫామ్ అయిపోయి, నేను ఐఎమ్ డార్క్ స్కిన్, నాకు కనపడదు. తెల్లోళ్ళు అయితే ఫుల్ రెడ్ గా గ్రీన్ బ్లాక్ అయిపోతుంది మీకు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఇస్ యువర్ స్కిన్ బికమ్స్ వెరీ సెన్సిటివ్. పొరపాటున ఎవరైనా పించి చేశారంటే అయిపోయింది. 1 month వరకు నొప్పి. అంతే పార్ట్ స్కిన్. అది ఎంత పెయిన్ అవుతుందంటే నువ్వు జండు బామ్ పెట్టు, అమృతాంజన్ పెట్టు, ఏది పని, అది న్యాచురల్ గానే హీల్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్. హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ ఇలా పట్టుకొని లాగితే ఇంత హెయిర్ బయటకు వచ్చేస్తుంది. ఎంత నువ్వు ఆయిల్స్ పెట్టుకో, ఎన్ని నువ్వు ఏం చేసుకో, తగ్గదు. అది ఒక టైం తర్వాత ఇంకా అది దానికి అది సప్లిమెంట్స్ తీసుకోవాలి. డయట్ చాలా కంట్రోల్ చేయాలి. అంటే కంట్రోల్ అంటే తినాలి ఎక్కువ. మనము డెలివరీస్ తర్వాత పిల్లలు వెనకాల పడి మదర్స్ నెగ్లెక్ట్ దేర్ బాడీస్. మనం ఇంటి పనుల్లో పిల్లల వెనకాల మనము తిన్నాంలే, ఆకలిగా లేదు. లేట్ నైట్ బిర్యానీస్ తింటారు చాలా వరకు. లేట్ నైట్ డిన్నర్స్ ఇస్ వెరీ బ్యాడ్. మీరు ట్రై టు ఈట్ by 7-7:30 తినేయాలి. 9 o'clock స్లీప్ ఆఫ్. అందరు పడుకుంటారు. అమ్మ పడుకోగానే అందరికి నిద్ర వచ్చేస్తుంది. సో బై 7-7:30 మీరు డిన్నర్ తిని బై 9 o'clock పడుకుంటే యుల్ హ్యావ్ పర్ఫెక్ట్ స్లీప్, యుల్ వేకప్ ఎర్లీ, యుల్ హ్యావ్ ఎనర్జీ. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే టాపిక్స్, లైక్ ఓన్లీ పెరిమెనోపాజల్ సిమ్టమ్స్. అసలు ఈచ్ డే అంటే నాకు ఎలాగ అర్థమైందంటే, నేను చదివేదాన్ని పెరిమెనోపాజల్ గురించి. సో ఆ వీడియోస్ లో వాళ్ళు చెప్తూ ఉంటే అన్నిట్లో నేను చెక్ బాక్స్ పెట్టుకున్నా, బికాస్ ఐ హ్యాడ్ ఆల్ ద సిమ్టమ్స్. ఆన్ టాప్ ఆఫ్ దట్, ఇఫ్ యూ హ్యావ్ స్ట్రెస్, that's very bad. సో చల్తా, ఏం స్ట్రెస్ తీసుకుంటావు, ఇది ఫస్ట్ థింగ్ దట్ పర్లేదమ్మా, అందరూ దీంట్లోనే వెళ్తూ ఉంటారు, నువ్వేం గొప్ప కాదు అని అంటారు. కానీ యూ మ్యాటర్, యువర్ ఫీలింగ్స్ మ్యాటర్, యువర్ బాడీ మ్యాటర్. అండ్ బాడీ డజంట్ మీన్ ఓన్లీ ఫిజికల్ థింగ్, ఇట్ ఈస్ ఇన్సైడ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ మనకి ఇప్పుడు, బికాస్ ఇట్స్ అ బిగ్ షిఫ్ట్ ఫ్రమ్ హ్యావింగ్ యువర్ పీరియడ్స్, 15 to 20 years of periods నుంచి సడన్ గా you're getting into the mode of stopping the periods. సో మన బాడీ మనకి ప్రిపేర్ చేస్తుంది. 10 years ముందు నుంచి నీకు నీ బాడీ సిమ్టమ్స్ ఇస్తూ ఉంటుంది, చూడు ప్రిపేర్ అవ్వు, నువ్వు తినాలి. బికాస్
మెనోపాజ్ తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంట. ఐ విల్ గో త్రూ ఇట్. ఓకే. సో 35 to 48 ప్లీజ్ మీరు తప్పకుండా ఇవన్నీ నోట్ చేసేసుకోవాలి. మీ సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయి అండ్ మీరు కనెక్ట్ చేయండి మాకు. మీరు మాకు ఇన్స్టాగ్రామ్లో యూ కెన్ డిఎం అస్ బీ జాయిన్ అవర్ కమ్యూనిటీ. మా కమ్యూనిటీ జాయిన్ అయితే వీ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్ వేర్ మేము మీకు హెల్ప్ చేయడానికి చాలా మా దగ్గర టాపిక్స్ ఉన్నాయి, డిస్కషన్స్ ఉన్నాయి. మేము చాలా మందికి తీసుకొని వస్తాము వేర్ ప్రొఫెషనల్స్ వాళ్ళు వచ్చి మీకు అడ్వైస్ ఇస్తారు. సో జస్ట్ స్టే ట్యూన్ టు అవర్ టాపిక్స్. డిఎంఎస్ బిఈ అని టైప్ చేయండి అండ్ హోప్ టు సీ యూ సూన్. మీకు కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే మాకు కమెంట్స్లో చెప్పండి. సో దాన్ని మీరు రిలేట్ చేసుకుంటున్నారో లేదో మాకు కూడా తెలుస్తుంది. లైక్ అవర్ వీడియో, షేర్, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. జాయిన్ అస్ ఆన్ అవర్ వాట్సాప్ కమ్యూనిటీ. సో బి అని మాకు డిఎం చేస్తే విల్ సెండ్ యూ ద డీటెయిల్స్. గుర్తుంచుకోండి, బిఈ అని టైప్ చేయాలి. బాయ్.